పెరగాలంటే ఆత్మశక్తి పెరగాల్సిందే, వేరే దారే లేదు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు మనల్ని భయపెడతాయి, కొన్ని సమస్యలు మనల్ని నిరాశపడతాయి, మరికొన్ని సమస్యలు అసలు మనం ఏం చేయాలో తెలియని పరిస్థితులకి నెట్టేస్తాయి. అప్పుడు మనం బయట నుంచి ధైర్యం కోసం వెతుకుతాం. ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలి, ఎవరైనా నువ్వు చేయగలవు అని చెప్పాలి, ఎవరైనా మనకు తోడుగా నిలబడాలి. అప్పుడే మనకు ధైర్యం వస్తుందని అనుకుంటాం. కానీ నిజమేమిటో తెలుసా? నీ జీవితాన్ని మార్చే అసలైన శక్తి బయట లేదు, అది నీలోనే ఉంది. అదే ఆత్మశక్తి. ఆత్మశక్తి అంటే ఏమిటి? ఆత్మశక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలు ఉన్నా నేను వాటిని ఎదుర్కోగలననే నమ్మకం. ఎవరు మన వెంట లేకపోయినా నేను నా మీద ఆధారపడగలననే ధైర్యం. ఓడిపోయినప్పుడు కూడా ఇది నా అంతం కాదు, మరోసారి ప్రయత్నిస్తానే అని చెప్పగలిగే మనస్తత్వం ఆత్మశక్తి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. ధనవంతుడికి వస్తాయి, పేదవాడికి వస్తాయి, చదువుకున్నవాడికి వస్తాయి, చదువుకోని వాడికి వస్తాయి. కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరు కూలిపోతారు, ఎవరు నిలబడతారు, అది వారి పరిస్థితిని నిర్ణయించదు, వారి ఆత్మశక్తి నిర్ణయిస్తుంది. నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు మార్చుకో. చాలామంది తమ జీవితంలో ఓడిపోవడానికి కారణం బయట ఉన్న శత్రువులు కాదు, వాళ్ళు తమ గురించి తాము అనుకునే ఆలోచనలే. నేను చేయలేను, నాకు అదృష్టం లేదు, నా వల్ల కాదు, అందరూ నాకంటే గొప్పవాళ్ళు, ఇలా ప్రతిరోజు మనసులో చెప్పుకుంటే మనమే మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుంటున్నాం. అందుకే ఈరోజు నుంచి ఒక చిన్న మార్పు చేసుకోండి. నేను చేయలేను అనే మాటకు బదులుగా నేను ప్రయత్నిస్తాను అనండి. ప్రయత్నిస్తానని చెప్పండి. నాకు సాధ్యం కాదు అనే మాటకు బదులుగా నేర్చుకుంటే సాధ్యమే అని చెప్పండి. నేను ఓడిపోయాను అనకుండా నేను ఒక పాఠం నేర్చుకున్నాను, దానివల్ల నేను ఒక పాఠం నేర్చుకున్నాను అని అనుకోండి. నీ మాటలు మారితే నీ ఆలోచనలు మారుతాయి, నీ ఆలోచనలు మారితే నీ ప్రవర్తన మారుతుంది, నీ ప్రవర్తన మారితే నీ జీవితమే మారిపోతుంది, మొదలవుతుంది, అసలైన జీవితం మొదలవుతుంది. చిన్న విజయాలను గౌరవించండి. ఆత్మవిశ్వాసము ఒక్క రోజులో పెరగదని ఎన్నోసార్లు మనం అనుకుంటున్నాం. ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల వల్ల అది పెరుగుతుంది. నిన్న చేసేది ఏం చేసావో, నిన్న చేయలేంది ఈరోజు చేయగలవా? అదే విజయం. ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనిని ఈరోజు పూర్తి చేసావా? అది విజయమే. కష్టమైన పరిస్థితుల్లో కోపాన్ని నియంత్రించగలిగావా? అది కూడా విజయమే. ఎవరైనా విమర్శించినా నీ లక్ష్యాన్ని వదిలిపెట్టలేదా? అది గొప్ప విజయము. కాబట్టి నీ విజయాలను చిన్న మార్పు చూడకు, చిన్న చూపు కూడా చూడకు. ప్రతి చిన్న విజయము నీ ఆత్మశక్తిని ఒక ఇటుక లాంటిది. అలా ఒక్కొక్క ఇటుకతోనే ఆత్మవిశ్వాసం అనే బలమైన భవనం నిర్మించబడుతుంది. ఇతరులతో పోల్చుకోవడము ఆపు. నీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోవద్దు. నీకు ఎప్పటికీ శాంతి ఉండదు అలా పోల్చుకుంటే. ఎవరో ముందుకు వెళ్ళారు, ఎవరో ఎక్కువ సంపాదిస్తున్నారు,
ఎవరో ఇల్లు కట్టుకున్నారు, ఎవరో గొప్ప పేరు సంపాదించారు. అది వారి ప్రయాణం. నీ ప్రయాణం నీది, వారి ప్రయాణం వారిది. నిన్నటి నువ్వుతో ఈరోజు నువ్వు పోటీపడు. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటే చాలు. అదే నిజమైన అభివృద్ధి. చివరకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో ప్రతి సమస్యను మనం మార్చలేము. ప్రతి సమస్య కూడా మార్చలేము. జీవితంలో ప్రతి మనిషిని మనకు అనుకూలంగా మార్చలేము. అది అస్సలు సాధ్యం కాదు. కాబట్టి మనం చేయవలసిందల్లా మనమేమిటనేది తెలుసుకొని మన ప్రయత్నాలని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఏ విధంగా వెళ్తే మనము సక్సెస్ అవుతాము అనే దిశగా కాలాన్ని అద్భుతంగా వాడుకొని ముందు అడుగు వేసామంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా టైం బౌండ్ పెట్టుకుంటే విజయము మనదే, మీదే, నీదే. ఇందులో డౌట్ లేదు. నచ్చితే లైక్ చేయండి,